వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, నవగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం వేద మంత్రాల మధ్య భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భూదాత కల్వకుంట్ల తిరుపతిరావు, సావిత్రి, విగ్రహదాత వేణుగోపాలరావు, ఆండాల్వారి కుమార్తె అల్లుడు స్వాతి సుధీర్ కుమార్ మాట్లాడుతూ 3 దశాబ్దాల కళ నేడు సాకారమైందని అన్నారు. అనంతరం అన్నదాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ భక్తుల మల్లయ్య, గ్రామ సర్పంచ్ వెన్నా స్వర్ణలత రాజు, ఉప సర్పంచ్ బత్తుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గీకుడు శ్రీకాంత్, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఈ మందిరం నిర్మాణం కోసం మేము ఊరు దాదాపు 3 దశాబ్దాలుగా కష్టపడుతున్నాం. ఏదో ఎట్లా చేద్దాం, ఏం చేద్దామంటే ఎన్నిసార్లు చేస్తున్నాం. మాకు ఏవో ఆటంకాలు ఎదురైనాయి ఎన్ని సంవత్సరాలు. వాటిని ఎదుర్కొంటూ వచ్చి ఈ సంవత్సరం యూత్ మొత్తం ఒక గ్రామ కమిటీగా ఏర్పడి వాళ్ళు ఇంటింటికి బంధాలు వసూలు చేసుకొని బయట వేరే వ్యాపారస్తుల దగ్గర వాళ్ళ దగ్గర వసూలు చేసుకొని మేము మా సొంత పిల్లల దగ్గర వాళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ ఇవాళ ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఎన్ని సంవత్సరాల కళ మాకు దాదాపు 3 తరాలకు సంబంధించినంత కళ ఇది. ఊళ్ళో ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న పిల్లలు ఎప్పుడు ఎంత కష్టపడ్డారంటే ఇప్పుడు నిర్మాణానికి ఎంత కష్టపడ్డారు. గ్రామ కమిటీ, గ్రామ పంచాయతీ, ఆలయ కమిటీ వీళ్ళందరూ కలిసి కళ చేసి ఇంత స్థాయికి తీసుకొచ్చుకొని ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేపట్టినాము. విజయవంతంగా ముగించుకొని ఇవాళ మా మాలపల్లి గ్రామాన్ని ఒక దేవాలయం ఉన్న గ్రామంగా ఇలా చేసుకోవడం జరిగింది. మాలపల్లి గ్రామం, హుస్నాబాద్ మండలం, సిద్దిపేట జిల్లా. మా గ్రామంలో గత 3 దశాబ్దాల నుండి ఎటువంటి గుడి మా గ్రామంలో లేదు. గ్రామస్తులు కొబ్బరికాయ కొట్టుకోవాలన్నా కానీ పక్కుళ్ళలో పోయేటువంటి పరిస్థితి ఉండే. దాన్ని గమనించిన అటువంటి మా గ్రామంలోని కలకుంట్ల కుటుంబం వారు మరియు గ్రామస్తుల సహకారంతో కలకుంట కుటుంబం వారు భూమి దానం చేసి దానితో పాటు విగ్రహాలు వారే ఇవ్వడం జరిగింది. దానికి తోడు ఆ గుడి నిర్మాణం కోసం కొంతమంది దాతలు మరియు గ్రామస్తుల సహకారంతో ఈ గుడి నిర్మాణాన్ని మాలపల్లిలోని గుడి కమిటీని ఏర్పాటు చేసుకొని గ్రామస్తుల సహకారంతో, అదేవిధంగా కుటుంబాలకు సంబంధించిన పెద్ద మనుషుల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో ఈ గుడి నిర్మాణాన్ని గత 2 నెలల నుండి పూర్తి స్థాయిలో నిర్మించి ఈ రోజుకు 3వ రోజు పూజలు కార్యక్రమాలు జరుపుకొని ఈరోజు అందరి సహకారంతో దిగ్విజయంగా విగ్రహాల ఆవిష్కరణ చేసుకొని విగ్రహ పూజలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ ఆంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి గ్రామస్తులకు, భక్తులకు, ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులకు కూడా వారి దీవెనను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా గ్రామంలోని పెద్ద మనుషులకు, గుడి కమిటీ మెంబర్లకు, ఇతరులకు పేరున మా మాలపల్లె అభయాంజనేయ స్వామి కమిటీ నుండి వారికి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. జై హనుమాన్, జై శ్రీరామ్. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.